రేషన్ కార్డుదారులకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆహార భద్రత పథకంలో భాగంగా ప్రజలకు అందిస్తున్న బియ్యం సరఫరాలో జూలై నుంచి నెల అందించబోతున్నారు. జూలై నెలకు సంబంధించి ఇప్పటికే కోటా విడుదలైంది. ఇప్పటికే రేషన్ బియ్యం కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేషన్ కార్డుదారులకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నారు. కొన్ని నెలలుగా చూసినట్లయితే ప్రతి 3 నెలలకు సంబంధించినటువంటి ఒకేసారి బియ్యం కోటా పంపిణీ చేశారు. అయితే జూలై నుంచి ప్రతి నెల బియ్యం కోటాను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ఇప్పటికే పౌర సరఫరాల శాఖ కూడా ప్రకటించింది. ఈ మేరకు జూలై కోట సన్న బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేసింది. రేషన్ కార్డుదారులకు జూలైలో రాష్ట్ర వ్యాప్తంగా 1.06 కోట్ల కుటుంబాలకు పౌర సరఫరాల శాఖ 2.15 లక్షల టన్నుల బియ్యాన్ని అయితే పంపిణీ చేయబోతుంది. మొత్తం 3 కోట్ల మంది లబ్ధిదారులకు అందించేందుకు వీలుగా రేషన్ దుకాణాలకు బియ్యాన్ని ఇప్పటికే సరఫరా చేశారు. పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా ఖచ్చితంగా చేపట్టేందుకు డిజిటల్ లావాదేవీల్ని అంటే బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియలను కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు అధికారుల తనిఖీలు కూడా చేపట్టాలని చెప్పేసి పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు యాసంగి ధాన్యం రాక నేపథ్యంలో గోదాముల్లో స్థల లభ్యత సమస్యను తగ్గించేందుకు వీలుగా కేంద్రం ఒకేసారి 3 నెలల బియ్యాన్ని కూడా పంపిణీ చేయాలని సూచించడంతో దాని ప్రకారం 3 నెలల రేషన్ను పంపిణీ చేశారు. అయితే జూలైకి సంబంధించి 2 లక్షల టన్నుల బఫర్ స్టాక్ను ముందుగానే రేషన్ షాపులకు తరలించినట్లు అధికారులు అయితే తెలిపారు. ఈ బియ్యం మండల స్థాయి స్టాక్ పాయింట్ల నుంచి గ్రామ స్థాయి రేషన్ దుకాణాలకు అవసరానికి తగ్గట్టు తరలించినట్లు కూడా అధికారులు అయితే వెల్లడించారు. మరోవైపు చూసినట్లయితే కనుక అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క రేషన్ బియ్యానికి సంబంధించి మరి సన్న బియ్యంలో మరింత నాణ్యత పెంచాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది.